శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మూర్తింపేట గ్రామంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి వందల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. అయినప్పటికీ ఆ ఆలయం నేడు దుర్భర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోంది. స్వామివారు ధూప దీప నైవేద్యాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. శిథిలావస్థకు చేరుకున్న ఆలయ జీర్ణోద్ధరణకు 10 లక్షల రూపాయలను దేవాదాయ శాఖ ఇప్పటికే మంజూరు చేసింది. మరమ్మతుల దృష్ట్యా గర్భాలయంలోని దేవతామూర్తుల విగ్రహాలను ఆలయ ప్రాంగణంలోని బాలాలయం గదిలో భద్రంగా ఉంచారు. అయితే జీర్ణోద్ధరణ పనులు చేస్తే తనకు గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్ అర్థాంతరంగా పనులు నిలిపివేశాడు. దీంతో ఆలయ విశిష్టత పవిత్రత దెబ్బతింది. ఇలా చేయటం గ్రామానికి అరిష్టమని భక్తులు గగ్గోలు పెడుతున్నారు. దేవాదాయ శాఖ తక్షణమే స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు వీపూరు సత్యనారాయణాచార్యులు. ఈ ఆలయానికి అర్చక స్వామిగా పనిచేస్తూ నా బాధను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దేవాలయం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, మూర్తింపేట గ్రామం, సాలిపేట పంచాయతీ, గుడ్లూరు మండలం, ప్రస్తుతం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము ఒకప్పుడు 1978 వరకు కూడాను వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటూ బ్రహ్మోత్సవాలు అత్యద్భుతంగా తిరుమల కంటే వైభవంగా ఇక్కడ జరిగేవి. అన్ని వాహనాలు తిరిగేవి. తిరువనంతపురం, మదురైలో లాగా బ్రిటిషర్స్ ఈ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 11వ రోజు మనకి రామాయపట్నం ఓడరేవు దగ్గర కలెక్టర్ బంగ్లా ఉండేది. అక్కడికి స్వామివారిని వాళ్ళు తీసుకువెళ్ళి గాలిలో కాల్పులు కాల్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఘనమైన స్వాగతం పలికేటువంటి వైభవం కలిగిన చరిత్ర మన దేవాలయం. కానీ ఈరోజు ఈ ఆలయం సాయి చూస్తే మా పరిస్థితి, మా మనసు పరిస్థితి ఎలా ఉందంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయేంత పరిస్థితిలో ఉంది. చోళుల హయాంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం జరిగింది. అప్పట్లో 12 రోజుల పాటు వైభవంగా బ్రహ్మోత్సవాలు జరిగేవి. అప్పటి చెన్నపట్టణం, ప్రస్తుత చెన్నైకి చెందిన అత్తిలూరి తిరువెంగళమ్మ ధర్మకర్తగా పనిచేసినప్పుడు ఈ ఆలయం దివ్యక్షేత్రంగా విరాజిల్లింది. ఆమె తదనంతరం చెన్నైలో ఉన్న ఆస్తులను ఆలయానికి అప్పగించారు. వాటి విలువ ప్రస్తుతం 200 కోట్ల రూపాయల మేర ఉంటుందని ఆలయ అర్చకుడు చెప్తున్నారు. అయితే ఆలయ ఆస్తులను స్వాధీనం చేసుకోవడంలో దేవాదాయ శాఖ నేటికి నిర్లక్ష్యం చేయడం బాధాకరం. నాకు 2000 సంవత్సరంలో మా తాతయ్య గారు, అంటే మా అమ్మ నాన్నగారు ఈ దేవాలయాన్ని ఒప్పచెప్పారు. ఎందుకంటే ఆయన పిల్లలు అమాయకులై ఈ బిడ్డ చిన్న బిడ్డ అవ్వడం వల్ల ఇక బాధ్యత నాకు ఒప్పచెప్పగా మా తండ్రి గారు దేవాలయం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఈ దేవాలయాలు చూసుకుంటూ ఉంటే 11 రోజులు జరిగిన బ్రహ్మోత్సవాలు 2000 సంవత్సరంలో నేను ఇక్కడ అడుగు పెట్టేసరికి ఒక్క రోజుకు వచ్చింది. ఉదయం కళ్యాణం, సాయంత్రం 4 గంటలకు వసంతోత్సవం, రాత్రికి ఏకాంత సేవ. ధర్మకర్త గారిని ఏందయ్యా అంటే, డబ్బులు లేవు, నేను ఎక్కడ తెచ్చిచ్చేది, నా బుడ్డ ఖర్చు పెడుతున్నాను, ఇష్టమైతే మీరు చెయ్యండి, లేకుంటే మీరు కూడా వెళ్ళిపోండి, నేను వాచ్మెన్ చేత హారతి తిప్పించుకుంటానని చెప్పిన దాఖలాలు నాకున్నాయి. చాలా బాధ వేస్తూ అసలు ఈ దేవాలయం పరిస్థితిని మా తాతయ్య గారు, అమ్మమ్మ గారు ఉన్నారు, ఇంకా పెద్దలు ఉన్నారు, వాళ్ళు అడగగా ఈ దేవుడికి మెద్రాసులో భవంతులు ఉన్నాయి, మెద్రాసు నుంచి కొంతమంది ఇక్కడికి వస్తూ ఉంటారు, ధర్మకర్తగా వస్తూ ఉంటారు, కందుకూరు దగ్గర సింగమ్మనని పల్లెనే ఊర్లో 43 ఎకరాలు పొలం ఉంది, రావూరులో పొలం ఉంటే అమ్ముకునేశారు, ఇంకా నెల్లూరులో ఒక ఇల్లు ఉందని వాళ్ళు చూచా ఆనవాళ్ళుగా చెప్పడం జరిగింది. ఆ 2001వ సంవత్సరం నుంచి 2008వ సంవత్సరం వరకు వీటన్నిటి గురించి విచారణ చేసి ప్రయత్నించగా ఈ గ్రామస్తుల సహకారంతో మొత్తం ఇవి ఉన్నాయని తేలగలిగింది. మాకు కందుకూరు దగ్గర 43 ఎకరాలు 70 సెంట్లు అక్కడ ఉన్న గ్రామస్తులు ఆక్రమించేశారు. ఆక్రమిస్తే వాళ్ళు ఈయనకి ఎంతో కొంత ఇచ్చేవాళ్ళు. ఈయన తెచ్చుకొని నా దగ్గర ఉండేది ఇదే 400 జీతం నెలకి, ఇష్టమైతే ఉండి లేదంటే వెళ్ళిపో అనే పరిస్థితికి వస్తుంది. నెల్లూరు నుంచి బాడుగులు వస్తున్నాయి, ఎవరు ఆక్రమించారు వాళ్ళు ఇచ్చింది తెచ్చుకుంటూ ఉన్నారు. మెద్రాస్ నుంచి పబ్లిసిటీ రాఘవయ్య శెట్టి చారిటీస్ వాళ్ళు నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ చెక్కింగ్కి వచ్చి బ్రహ్మోత్సవాలు చెక్ చేసిన దాఖలాలు చూశాను. శాంతమ్మ గారు కావచ్చు, పెరుమాళ్ళ గారు కావచ్చు, ఉమ్మడి సుధాకర్ గారు కావచ్చు, వీళ్ళందరూ వచ్చింది నేను చూశాను. తరువాత 2000కి ఎవరు రావడం లేదు, అసలు ఏం జరగడం లేదు.
నేనే చెన్నై వెళ్ళాను గ్రామస్తులను తీసుకొని 2-3 పర్యాయాలు వెళ్తే కానీ ఆ ప్యారిస్లో మన బిల్డింగ్లు ఎక్కడని తెలుసుకోగలిగాను. 2008 నుంచి దేవాదాయ ధర్మాదాయ శాఖతో మా గ్రామస్తులు, మా ప్రెసిడెంట్ ఏలూరు చాపల రమణయ్య గారు కావచ్చు, ఏలూరు నాగేశ్వరరావు గారు కావచ్చు, చల్లా రాములు గారు కావచ్చు, ఇంకా గ్రామస్తులు పెద్దలందరితో కలిసి దేవాదాయ ధర్మాదాయ శాఖ హైదరాబాద్, అప్పుడు కోటిలో బొగ్గులగుంటలో ఉండేది, ప్రసాద్ గారు కమిషనర్, ఆయన సమయం నుంచి ప్రారంభిస్తే 2016కి కమిషనర్ అనురాధ గారు, ఆర్జేసీ బ్రహ్మరాంబ గారి హయాంలో ఒక విచారణకి తీసుకుని వచ్చారు. డీసీ సురేష్ బాబు గారు ఉండే హయాంలో ఒక విచారణ, సింగమనేనిపల్లిలో పొలం వేలాంపాటలు ఎందుకు జరగడం లేదని. చివరికి ఏప్రిల్ 1వ తారీఖు 15 రోజుల లోపల వేలాంపాటలు పెట్టకపోతే 2016లో ధర్మకర్తను తీసివేస్తానని డీసీ ఆర్డర్స్ వేయడం వల్ల అక్కడ ఆయనకు అనుకూలంగా ఉండే ఇన్స్పెక్టర్లను తీసుకొని ఆయన సింగమనేనిపల్లికి వెళ్ళడం జరిగింది. నేను గ్రామస్తుల్ని మూర్తింపేట గ్రామం, సాలిపేట గ్రామం, కల్లపాలెం, పల్లెపాలెం, రెడ్డిపాలెం, రామాయపట్నం ఈ అన్ని గ్రామాల నుంచి 20 మంది జనాలందరినీ రిక్వెస్ట్ చేసి అందరినీ తీసుకువెళ్తే ఉదయం 11 గంటలకి అంతా రైతులకు అనుకూలంగా, ధర్మకర్తకు అనుకూలంగా దేవాదాయ శాఖ వారు నడుస్తున్నారు. ఫోన్ల ద్వారా కమిషనర్ గారిని, ఆర్జేసీ గారిని మాట్లాడి ఈ మార్చి నుంచి మార్చి వరకు అయిపోతుంది కదా, లీజ్ కౌలు అయిపోతుంది, వేలంపాటలు పెట్టమని వాళ్ళు ఇచ్చేదాకా పెట్టలేదు. అక్కడ గ్రామస్తులు మా గ్రామస్తులతో కొట్లాట్లకు దిగుతున్నారు. చివరికి ఎట్లో సాయంత్రం 7 గంటలకు వేలంపాటలు జరిగితే అప్పటి వరకు 1,50,000 వచ్చేది 9 లక్షల రూపాయలు పొందగలిగాం ఆ రోజు. తిరువెంగళమ్మ తర్వాత ధర్మకర్తగా బాధ్యతలు తీసుకున్న కొందరు వ్యక్తులు చట్టాలలోని లొసుగులు గుర్తించి కొన్ని విలువైన మాన్య భూములను విక్రయించారు. స్వామివారికి 281 గ్రాముల బంగారం ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. కానీ ఆ బంగారం ఎక్కడ ఉందో చెప్పేవారే కరువయ్యారు. ఇక ఆలయానికి ఉన్న 43 ఎకరాల 70 సెంట్ల భూమికి సంబంధించి కౌలు సొమ్ముతో స్వామివారి సేవా కార్యక్రమాలు గడప దాటకుండా మమ అనిపించడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నట్లుగా ఉంది. 2 సంవత్సరాలు గడిచింది. ఆయన ఇష్ట ప్రకారం ఆయన చేసుకుంటున్నాడే తప్ప గ్రామస్తులను పిలిచేది లేదు. మా దేవాలయం మాదే అంటారు. ఆయన ఎక్కడిది అసలే దేవాలయం? అతులూరు తిరువెంగళమ్మ గారి వంశం నిర్మాణం చేసింది. వాళ్ళు దేవాలయానికి ఆస్తులు ఏర్పరిచారు. వాళ్ళు 1932లో వాళ్ళ వంశం ఆగిపోయి తాత వెంకటేశ్వర్లు, తాత వెంకట సుబ్బయ్య గారు, పేర్ల చిన్న వెంకట సుబ్బయ్య గారు, వావిలాల వాళ్ళు, జల్లంకి వారు, ఇడుపులపాటి వాళ్ళు, గుర్రం వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసారు. అంటే ఇంటి పేరు మారిపోయింది అనమాట. 50 సంవత్సరాల పాటు మారిపోయి అలహరి శత్రుఘ్నుడి కాలంలో మళ్ళీ కోర్టుకు వేస్తే, వైశ్యాసంతో కలిసి కోర్టుకు వేస్తే అప్పుడు వాళ్ళ ఇంటి పేరు కలిగినటువంటి అతులూరు బలరామని అడ్డం పెట్టి మళ్ళీ దీన్ని స్వాధీనపరచుకోగలిగారు. భగవంతుడి ఇచ్చిన అదృష్టం. కానీ బలరామయ్య గారు మాత్రం ఎంతో అద్భుతంగా జరిపించారు 11 రోజుల బ్రహ్మోత్సవాలు. శేషవాహనం నుంచి అశ్వవాహనం వరకు అలకలతోపు, దొంగలతోపు ఎంత జనమో అసలు. నేను చిన్నపిల్లాన్ని, చాలా చిన్నపిల్లాన్ని. ఈ 2000 సంవత్సరానికి వచ్చిన ఒక్కరోజు ఉత్సవం అయింది. 2008వ సంవత్సరానికి ప్రజల సహకారంతో దాన్ని 3 రోజులు తీసుకువచ్చాం. తర్వాత 2016కి 5 రోజులు చేసుకుంటూ వచ్చాం. 2018లో ఇవన్నీ తేల్చలేకపోవడం వల్ల దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ధర్మకర్తను పక్కకి తొలగిస్తూ ఒక ఈవో మాకు వేశారు. ఈవో సాంబశివరావు గారిని వేశారు. ఆయన వచ్చి ఆ 5 రోజుల కార్యక్రమాలు జరిపిస్తున్నారు. కానీ ఆయన గోడ మీద పిల్లాల అటు కాకుండా ఇటు కాకుండా నడుస్తూ ఉన్నాడు. ఆయన కూడా ఎన్నిసార్లు ప్రశ్నించ వస్తున్నా ఈ గత 3 నెలల నుంచి గ్రామస్తులు నన్ను అడుగుతుంటే మీరే అడగండి అని చెప్పనేసేసి చల్లా రామ్మోహన్ గారి ద్వారా ఫోన్ చేయిస్తే వచ్చే నెలలో ప్రారంభం చేస్తున్నాం. ప్రెసిడెంట్ గారు ద్వారా కాల్ చేయిస్తే వచ్చే నెలలో ప్రారంభిస్తారు. అది తప్ప జరిగింది ఏమీ లేదు. అయ్యా, ఈ సంవత్సరం మన పొలం మీద 11 లక్షల రూపాయలు వచ్చింది. వచ్చి జూన్ జూలై నెలలో వచ్చింది. ఏం చేశారు? వచ్చి గ్రామస్తులతో కూర్చొని అభివృద్ధి పదవులు ఏం మాట్లాడారు అసలు? తదుపరి మెద్రాస్ నగరంలో 2 బిల్డింగ్లు ఉన్నాయి. 38 రిజిస్టర్లు ఉంది, 25 రిజిస్టర్లు ఉంది. ఈ 2 రిజిస్టర్ల నుంచి 43 కృష్ణమూర్తి గారు 43 రెడీ చేశారు. 25 వచ్చేసి అతులూరు బలరామయ్య గారు రెడీ చేశారు. 38 వచ్చేసి గుర్రం కృష్ణసుబ్రారెడ్డి శెట్టి గారు రెడీ చేశారు. 43 అతులూరు కృష్ణమూర్తి గారు రెడీ చేశారు. 38లో ఉన్న ఆస్తులు 43లో ఎందుకు ఎక్కించలేదు?
ఆ రెండిట్లో ఉన్న బంగారము 43 ఎందుకు ఎక్కించలేదు అని ప్రజల ద్వారా ప్రశ్నిస్తే ధర్మకర్త గారు ఏ సమాధానం చెప్తారంటే, పంతులు గారు పెద్ద ఎత్తుకుపోయింది అని చెప్తారు. ఆవిడ చనిపోయి 15 సంవత్సరాలు గట్టిగా అవుతుంది. అయితే అప్పుడు ఎత్తుకుపోయినప్పుడు గ్రామస్తులకు ఎందుకు చెప్పలేదు, నువ్వు కేసు ఎందుకు పెట్టలేదు, నీ సొమ్ము కాదు నువ్వు సర్దుకుపోవడానికి భగవంతుడి సొమ్ము, భగవంతుడి సొమ్ముకి కాపలా ఉన్నావు, అవి పోయినప్పుడు పోయిందని చెప్పాలా, మేము ప్రశ్నిస్తే కానీ గుర్తు రాలేదా ఆ ప్రశ్న అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. స్వామి సొమ్ము పప్పు బెల్లాలుగా మారుతోందని ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దేవాదాయ శాఖ ప్రత్యేక కమిటీని వేసి చెన్నైలోని ఆస్తులు విరాళాలను బట్టబయలు చేయాలని, ఇప్పటి వరకు రావాల్సిన అద్దెలు ఆలయానికి చెందేలా చూడాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా బంగారం ఎక్కడ ఉందో తెలియజేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఆగిపోయిన జీర్ణోద్ధరణ పనులను ఇప్పటికే మంజూరైన నిధులతో వెంటనే తిరిగి ప్రారంభించాలని, త్వరితగతిన పూర్తి చేసి ఆలయ పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా ఉండడం తమ అదృష్టమని గ్రామస్తులు అంటున్నారు. ఆలయ అవకతవకలపై విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకొని ఆలయానికి పూర్వ వైభవం తీసుకొస్తారనే ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నారు. స్వామివారి నగలేమైపోయినాయి, మెద్రాసులో కోట్ల రూపాయలు. ఒక వెంకటాచలమదిలి గారి వీధిలో ఉండేటువంటి బిల్డింగు ధర్మకర్తల స్వాధీనంలో ఉందని రిజిస్టర్లో ఉంది. ధర్మకర్త నాకు తెలియదు అంటాడు. అంటే మీ నాన్న నీకు ఇవ్వలేదా, ఇంకెవరికైనా ఇచ్చారా, తెలియకుండా నువ్వు పదవి ఎక్కావా, చూసుకోలేదా అసలు రిజిస్టర్లో, అసలు దీన్ని నువ్వు తెలుసుకోకుండా పదవి ఎక్కావా, పదవి వ్యామోహం తప్ప దేవాలయ అభివృద్ధి నీకు లేదా? సరే మనకి వరదమూర్తి అప్పన్ స్ట్రీట్లో ఒక బిల్డింగ్ ఉంది, అది పబ్బిశెట్టి రాఘవేశెట్టి చార్టీస్ వారి చేతిలో ఉంది కాబట్టి ఉంది. అది నీ చేతిలో అది కూడా వెంకటాచలపతి గారిలాగా అయిపోయింది అనమాట. అయితే ఆ వరదమూర్తి అప్పన్ స్ట్రీట్లో ఉండే బిల్డింగ్కి కింద 12-24 కాంప్లెక్స్లు ఉన్నాయి. అటువైపు ఇటువైపు పెద్ద గూడాంలు ఉన్నాయి. పైన విమల్ కంపెనీకి ఇచ్చినటువంటి పెద్ద గూడాం ఉంది. ఆ పైన పెంట్ హౌస్ ఉంది. 1,50,000 రూపాయలు, ఈరోజు 2 లక్షల రూపాయలు బాడుగులు వస్తున్నాయి. 2018 1,50,000, ఇవాళ 2 లక్షల రూపాయలు ఉంది. అంత డబ్బులు అక్కడ వస్తుంటే ఆ పబ్బిశెట్టి రాఘవేశెట్టి చార్టీస్ వాళ్ళని తినమని రాయలేదు. రిజిస్టర్లో 38 ఏమని రాశారు, శిస్తులు మరమ్మతులు పోను, దేవాలయం అఖండ దీపారాధన ఖర్చు పెట్టమని చెప్పారు. దేవాలయంలో పనిచేసే వాళ్ళకి జీతాలు పెంచమని ఇచ్చారు. స్వామివారి కైంకర్యాలు ఎక్కడ లోపం దగ్గర చేయమని చెప్పారు. నువ్వెందుకు అడగలేకపోయావు? నువ్వు ధర్మకర్తవే కదా, ఎందుకు అడగలేకపోయావు? బాగుంది, ప్రజల సహకారం తీసుకో. ప్రజలకు చెప్తే ఏమవుతుంది? ఏంది మతలబ్ ఏంది, అసలు ఏం జరుగుతుంది అక్కడ? సరే వాళ్ళ దగ్గరే పోతే మీరెవరయ్యా, మీ ట్రస్టీ గారిని అడగమని చెప్పండి అంటుండే. ట్రస్టీ గారు నోరెత్తకపోతుండే, ఈ ఎవరు రాకపోతుండే. ఏం చేయాలా? ఈ దేవాలయం ఇంకొద్ది కాలానికి తర్వాత తరానికి ఏమైపోతుంది? పాడబడిపోతుందండి. దేవాలయ పరిస్థితి, దేవుడు పరిస్థితి, పూర్వ వైభవం ఏంది? ఏం చేయాలా? ఏం చేస్తే కానీ దేవాలయం బాగుపడి చెప్పండి. ఆత్మహత్యలు చేసుకోవాలా, ఊరేసుకోవాలా? దేవాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ నిద్రపోతూ ఉన్నారా? ఈ విషయాలన్నీ కూడా నా మనోవేదంతో చెప్తా ఉండా. క్షమించండి. జై నమో వెంకటేశాయ. అప్పట్లో నేను మా తాత వాళ్ళ అమ్మిట నేను చిన్న పిల్లవాడిని, వాళ్ళ అమ్మిట నేను వచ్చేవాడిని. అప్పట్లో నేను నిక్కర వేసుకొని ఒక బన్నీ ఒకటి వేసుకొని వచ్చేవాడిని. అప్పట్లో ఆ తిరునాళ్ళు చేస్తుంటే 12 రోజులు తిరునాళ్ళు ఎంతో ఉపయోగంగా జనాలు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడే ఉండి తిని ఉంటా ఆ 12 రోజులు తిరునాళ్ళు అయిన దాకా ఉండి వెళ్ళేవాళ్ళు. అయితే ఆ రోజు ఇప్పుడు ఏమైనా నాకు అర్థం కావట్లేదు. ఈరోజు మేము చేద్దామని ఇంకా బాగా చేస్తారని దీంతో మేము ఇంకా ఈరోజు కూడా ఎదురు చూస్తున్నాము. కానీ ఇప్పుడు ఆస్తులు ఇంకా రేట్లు పెరిగినాయి, ఇంకా ఆస్తులు ఇంకా చాలా ఉన్నాయి. అప్పట్లో ఈ ఆస్తులు మాకు కూడా తెలియదు, ఎక్కడ ఏముండదు కూడా గుడికి. కానీ ఈరోజు ఆస్తులు కూడా చాలా వరకు ఉన్నాయి, ఎక్కడ పోలేదు. అవన్నీ కూడా బయట తీసి మనకి గుడికి ఏవైతే మనకి ఆస్తులు ఉన్నాయో అన్నీ కూడా మళ్ళా ఆ నాయనకి గుడికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. కానీ ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నాయి. ఈ తిరునాళ్ళు అనేది ఇవన్నీ కూడా ఏమైపోయినాయో మాకు కూడా అసలు అర్థం కాకుండా ఉంది పరిస్థితి. మేము ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నాం, ఇంకా బాగా చేస్తారు, ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పి మేము కూడా ఆలోచనలో ఉన్నాము. అయినా కానీ ఇంతవరకు గుడి అన్నీ కూడా శిథిలాలు అయిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళా గుడికి ఇవి కొత్తగా వచ్చారు. ఆయన వచ్చిన కాంచి కూడా గుడికి అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఇటీవల ఒక గుడికి సున్నం కావాలంటే నేనే చుట్టూ గుడి మొత్తం కూడా సున్నం కొట్టించి ఆ రోజు ఒక్కరోజు తిరణాలు చేశారు. డబ్బులు వచ్చిన డబ్బులేమో ఇవి ఆయన దగ్గర పట్టుకొని
నేను దానికి ఖర్చు పెట్టాను దీనికి ఖర్చు పెట్టాను అంటున్నాడు. ఇటీవల 11 లక్షల దాకా అమౌంట్ వచ్చింది. ఆ వచ్చిన కాంతి కూడా అసలు ఇక్కడికి గుడి దగ్గరికి వచ్చి అయ్యా ఈ డబ్బులు వచ్చినా ఏం చేద్దాం, ఏంది గుడి పరిస్థితి ఏంది అని ఒక మాట కూడా అనుకోకుండా ఆయన పడికి ఆయన ఇది చేసుకుంటూ రాకుంటున్నాడు. ముందు ఆయన అసలు ఆయన్ని ముందు ఇక్కడికి వచ్చే మార్గం చేయాలా. ఇప్పటికీ నేను గుడికి ఒక 2-3 లక్షలు డబ్బులు ఇస్తాను, ఒక 10 లక్షలు శాంక్షన్ అయింది. అవి ఇస్తే ఈ 3 లక్షలు వేసి గుడికి పైనుంచి ఆ గుడిని బాగా నీట్గా మళ్ళీ కట్టుబడి కట్టి మళ్ళా శిల్పాలు తెక్కించి మళ్ళీ బొమ్మలు చేసి బాగు చేయాలని ఆలోచన నాకు వచ్చింది, చేద్దామనుకున్నాను. కానీ ఈవో డబ్బులు ఇవ్వకపోగా ఆ గుడికి ఎవరన్నా వచ్చినా కూడా దీనికి ఆ గుడి కట్టేదానికి ఆయన సమాధానం చెప్పట్లేదు. కాబట్టి ఆయన్ని అర్జెంటుగా అసలు ఈవో వచ్చి ఇక్కడ వచ్చి ఆ డబ్బులు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉందని నేను మనవి చేసుకుంటున్నాను. ఆ రోజు ఈ ఎస్టిమేషన్స్ బిల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత గ్రామస్తుల్లోన లేకపోతే ఎవరన్నా ఒక కాంట్రాక్టర్ని పెట్టి వర్క్ చేపిద్దామని చెప్పేసి ముందుకు వచ్చాం. వచ్చినప్పుడు గుడికి బాలాలయం చేయాలని చెప్పి ఈఓ గారు చెప్పడం జరిగింది. స్వామివారికి బాలాలయం జరగాలని చెప్పి స్వామివారికి బాలాలయాలు తీసి పక్కన ఉన్నటువంటి కార్యనిర్వహణ అధికారి రూమ్లో స్వామివారి విగ్రహాలు బాలాయాలు అన్ని భద్రపరచడం, స్వామివారికి జరగనటువంటి నైవేద్యాలు అవి జరుగుతూనే ఉన్నాయి ప్రజెంట్. కానీ ఈఓ గారి లోపంతో జాప్యంతో 1.5 సంవత్సరం అయింది బాలాలయం తీసి. ఆ గుడి గోపురము ఎస్టిమేషన్ బిల్స్ వచ్చినాయి, వర్క్ ఎందుకు స్టార్ట్ చేయలేదు ఈఓ గారు, వర్క్ని ఎందుకు పంపించలేదు, ముందరికి జరగనివ్వట్లేదు. 1.5 సంవత్సరం అయింది. గ్రామానికి అరిష్టం. మన స్వామివారికి మెయిన్ స్వామివారికి బాలాలయాలు తీసి ఒక రూమ్ పెట్టున్నాం. ఆ రిపేర్ జరగాలని ముందరికి నడిపించాలి కదా, నడిపించిన వ్యక్తి ఎవరంటే ఈఓ గారు. కాబట్టి మా గ్రామం తరపున మా ప్రసన్న వెంకటేశ్వర స్వామి మా గ్రామంలో వెలిసి ఉన్నారు. ఆయన మీ తరపున మేము వేడుకునేది ఒకటే, చెన్నైలో ఉన్నటువంటి ఆస్తుల గురించి మా స్వామివారికి తీసుకొస్తే స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుపుకుంటాం. అలాగే స్వామివారికి ఎంత బంగారం ఉంది, ఎంత బంగారం పోయింది, ఎవరు తప్పు చేశారు, తప్పు చేసిన వారికి శిక్ష ఉందా లేదా, అది కూడా మీరు చెప్పవలసిందిగా కోరుచున్నాం. అలాగే మా గుడికి సంబంధించి గోపురం రిపేర్ల కోసం శాంక్షన్ అయినటువంటి అమౌంట్ని ప్లస్ కాంట్రాక్ట్ని దాన్ని చూసి వర్క్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఉన్నాం. మా గ్రామం తరఫున తెలియజేసుకుంటూ ఉన్నాం.